అందరికీ యావత్ భారతదేశం ప్రజలకి తెలంగాణ ముఖ్యంగా తెలంగాణ స్టేట్ ప్రజలకి ఒక విజ్ఞప్తి అండి. సంగారెడ్డి ఈరోజు చూసుకుంటే సంగారెడ్డి భూ కబ్జాలకు అడ్డయింది. 2006లో తేజ హౌసింగ్ ఎస్టేట్ టీవీ ప్రసాద్ బాబుచే 63 ఎకరాలు మార్కెటింగ్ చేయడం, ప్లాట్లు అమ్మడము ఆ కంపెనీ వారు చేయడం జరిగినది. దీంట్లో ఆ రోజులోనే 215 మీద తప్పుడు సర్వే నంబర్లతో చేసి తర్వాత 2014లో అది వేరే ఒక పర్సన్కు జెండర్ పవర్ అథారిటీ రాయడం జరిగినది. ఆ పర్సన్ లాయర్ గిరిధర్ అనుగుణంగా చేసుకొని వాళ్ళ తమ్ముని గురుచరణ్ మీద జెండర్ పవర్ అథారిటీ పెట్టడము, ఆ ల్యాండ్ మేనేజ్మెంట్ దాన్ని నడిపించిందంతా లాయర్ గిరిధర్. ఆయన మాట్లాడిన విషయాలు కూడా మన దగ్గర వీడియోస్ ఉన్నాయి. తర్వాత కస్టమర్లను బెదిరించి పోలీసులతో కూడా పోలీస్ స్టేషన్ తిప్పిన రోజులు కూడా ఉన్నాయి. ఆ పోలీస్ స్టేషన్లు కూడా ప్లాట్లు సెటిల్ చేసిన వీడియోలు కూడా ఉన్నాయి మన దగ్గర. ఈరోజు 63 ఎకరాలని ఒకే భూమి మీద 9 లేఅవుట్లు వేసి దాదాపు 5,000 ప్లాట్లు రిజిస్ట్రేషన్, డబుల్ రిజిస్ట్రేషన్లు, తప్పుడు రిజిస్ట్రేషన్లు చేయడం జరిగినది. ఆ వెంచర్లో ఒకే భూమి మీద కూడా 9 కంపెనీలు రావడం కూడా జరిగినది. దీనికంతా ఈ సైన్లు చేసేవాళ్ళు పైన అడ్వైజర్ నడిపిస్తుంటాడు, కింద సైన్ చేసేటోళ్ళు తమ్ముడు గురుచరణ్, ముద్దుగుండ గురుచరణం, తర్వాత యాదగిరి, తర్వాత ఎస్వి బిల్డర్స్ ప్రభాకర్, మూసాపేట్, ఆంజనేయ నగర్, సూర్య హైట్స్లో ఉంటారండి. ఒక బిల్డర్ ఉండి ఈ ఎస్వి బిల్డర్స్ హేమాద్రి, అమరేందర్, తర్వాత సిండికేట్ వీళ్ళంతా గంగాధర్ రెడ్డి, విజన్ ఇన్ఫ్రా డెవలపర్స్ అని తేజలో ఒక పాట 5.5 ఎకరాలు కొని అది 215 మీద రిజిస్ట్రేషన్, తప్పుడు రిజిస్ట్రేషన్ ఉందని ఆ డాక్యుమెంట్స్ అని పక్కకు జరిపి వీళ్ళు రెక్టిఫై అని పెట్టి కూడా మోసం చేశారు. ఈ 5.5 ఎకరాలు విజన్ ఇన్ఫ్రా అనేది లీగల్గా రిజిస్ట్రేషన్ చేసి వితౌట్ అప్రూవల్తో రిజిస్ట్రేషన్ చేయడం జరిగినది. దాంట్లో కూడా లేఅవుట్స్ కూడా మార్చారు. మినిమం 30 ఫీట్ 40 ఫీట్ రోడ్ ఉండేది, 25 ఫీట్ రోడ్ చేశారు. మొన్న హెచ్ఎండిఏ రీజనల్ రింగ్ రోడ్ సర్వేలో ఆ లేఅవుట్ చేసి ఆ కమాన్ హైవే నుండి కమాన్ లోపలికి ఒక ఫస్ట్ బిట్ వరకు 125 ఫీట్ల రోడ్డు వెళ్తుంది. అది కూడా లాయర్ గిరిధర్ దాని మీద వచ్చే నష్టపరిహారం కానీ కన్స్ట్రక్షన్ పరిహారం కానీ ఆయననే తీసుకోబోతున్నారు. వాళ్ళ బినామీల పేరు మీద, అంటే తమ్ముడు బినామీ గురుచరణం ఇవాళ 1,000 కోట్లు, అంటే క్లియర్ టైటిల్గా ఆ వెంచర్ మీద వచ్చిన డబ్బు 838 కోట్లను ఐటీకి చూపించడం జరుగుతుంది. తర్వాత బ్లాక్ 9 వెంచర్ల మీద బ్లాక్ మనీని 10,000 కోట్లు దుబాయ్కి తరలించడం జరిగింది. ఈరోజు రాజకీయ నాయకులను సపోర్ట్ తీసుకొని ఒక సిండికేట్ చేసి ఒక మాఫియా సృష్టించడం జరిగింది. ఈరోజు నేను ఎందుకు వచ్చానంటే, నా ప్లాట్ 300 యాడ్స్ పొజిషన్ ఇవ్వకుండా, టైటిల్ క్లియర్ ఇవ్వకుండా, వీళ్ళ మీద కోర్టులో కేసులు నడుస్తున్నా కూడా ఈ సైట్లో కలాపాలు చేస్తున్నారు. వీళ్ళ మనుషులను పెట్టారు, ప్రతి కస్టమర్ని విడగొట్టేశారు, ప్రతి కస్టమర్కి భయం అలజడి రేపారు. ఇవాళ మీటింగ్ ఇచ్చినా కూడా కస్టమర్లు రాని పరిస్థితి ఏర్పడారు. కస్టమర్లు ఆ రోజుల్లో 1,50,000 నుండి 3.5 లక్షల వాళ్ళు 5 లక్షలు కొనే వాళ్ళు కూడా రానికుండా అతలాకుతలం చేసేసారు. మెయిన్ ఒకటండి, ఎవిడెన్స్ లేదో కాదు, ఎవిడెన్స్ ఉన్నాయి. 2014 నుండి 2025 వరకు ఆమ్యాలు గవర్నమెంట్, సంగారెడ్డి డిస్టిక్ మొత్తం గవర్నమెంట్ వాళ్ళు ఆమ్యాలతోనే బతుకుతున్నారు. ఎందుకంటే ఈరోజు 9 లేఅవుట్లు వేసినా కూడా గవర్నమెంట్ ఏం పట్టించుకోలేదు, నిమ్మకు నీరెత్తినట్టే. హనుమంతరావు కలెక్టర్ గారు వచ్చారు, పిటిషన్లు ఇచ్చారు, ఏం లేదు, నిమ్మకి నీరెత్తినట్టే వెళ్ళిపోయారు. శరత్ కుమార్ గారు వచ్చారు, ఆయన అట్లాగనే కలెక్టర్ గారు వెళ్ళిపోయారు. మళ్ళీ క్రాంతి మేడం వచ్చారు, ఏం స్పందన లేదు. గత గవర్నమెంట్లో స్పందన లేదు, ఈ గవర్నమెంట్లో స్పందన లేదు. నేను యాజ్ అ ప్లాట్ ఓనర్ లేదు, స్పందన లేదు. ఎందుకు? అడ్డ అయిపోయింది. ఇప్పుడు అదే వెంచర్ని 12 ఒక జీవో తీసుకొచ్చిస్తున్నారు.
కోర్టు 12 ఇయర్స్ పొజిషన్ లేని ల్యాండ్ మళ్ళీ వాళ్ళకే ఇవ్వడం ఉన్నట్టు లీగల్గా చూసి ఈ లాయర్ గిరిధర్ లీగల్ని ఇల్లీగల్ చేస్తాడు, లీగల్ చేస్తాడు. కస్టమర్లను అంత భయభ్రాంతులు చేసిన తర్వాత ఈ ప్లాట్ డాక్యుమెంట్స్ అని కోర్టులో సబ్మిట్ చేసి పొజిషన్లో ఎవరు లేరు, ఇది పంచాయతీ లేఅవుట్ లేదు, ఏమీ లేఅవుట్ లేదు, ఈ డాక్యుమెంట్స్ అని క్యాన్సిల్ అన్నట్టుగా పెట్టి మళ్ళీ ఫ్రెష్గా హెచ్ఎండిఏ చేసి ఒక బిల్డర్తో అపార్ట్మెంట్ టౌన్షిప్కు ఒప్పందాలు అవుతున్నాయి. దీంట్లో షేర్ హోల్డర్స్గా మొత్తం సిండికేట్ ఉన్నారు. కాబట్టి ప్రజలరా, ఈ తెలంగాణ సంగారెడ్డి పాకిస్తానా అనేది మాకు అర్థమవుతలేదు. మేము భారతదేశంలో ఉండి బతుకుతున్నాము, ఇది పాకిస్తాన్ అని అనిపిస్తుంది. సంగారెడ్డిలో మేము భూమి కొనుక్కు కలెక్టర్లకు పట్టింపులు, గవర్నమెంట్ సర్వెంట్, ప్రజలు సర్వెంట్గా చేసుకొని బతుకుతున్నారు. గవర్నమెంట్ డిపార్ట్మెంట్ రెస్పాన్స్ సరిగా ఇస్తలేదు. తీసుకున్న పిటిషన్ పేపర్స్ కూడా సరిగా ఎంక్వైరీలు చేస్తలేదు. వీళ్ళు ఏసీలో కూర్చొని ప్రజల సొమ్ము తింటూ ప్రజలకే ద్రోహం చేస్తున్నారు. ఇవాళ ఎంఆర్ఓ పోని పని చేస్తలేదు. ఎంఆర్ఓ రమాదేవికి లెటర్లు ఇచ్చాం, అనిత మేడంకి లెటర్ ఇచ్చాం, ఆర్డీ ఆఫీస్లో లెటర్ ఇచ్చాం, హ్యూమన్ రైట్స్కి ఇచ్చాం, డిఎస్పీకి ఇచ్చాం, ఎస్పీకి ఇచ్చాం, పిఎస్ కొండాపూర్కి ఇచ్చాం. ఏం ఫైదా లేదు. అంటే డబ్బుకు ప్రతి ఒక్కరు అమ్ముడుపోతున్నారు. ఇక్కడ తెలుస్తుంది 2014 నుండి ఈ రోజు వరకు యాక్షన్ ఏ గవర్నమెంట్ తీసుకోలేదంటే ఏంటి, ఎక్కడ పోతుంది సంగారెడ్డి, ఎక్కడ పోతుంది తెలంగాణ, ఎక్కడ పోతుంది? మీ భూములకు మీకే సెక్యూరిటీ, మీ వాళ్ళకు మీకే సెక్యూరిటీ, ప్రజలకు సెక్యూరిటీ లేదా? గవర్నమెంట్ని నేను ప్రశ్నిస్తున్నాను.